వెల్కమ్ టు మాస్ టీవీ. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం నేతృత్వంలో విముక్తి లెపర్సీ కాలనీలో 35 మంది కుష్ఠరోగుల గాయాలకు డ్రెస్సింగ్ చేయించి స్నాక్లను పంపిణీ చేశారు. కుష్ఠరోగుల అభ్యర్థన మేరకు ఎంపీజీ ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ డ్రెస్సింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు అన్నదాన సమాజం నుంచి వారికి ఉచితంగా ప్రతిరోజు అందుతున్న మధ్యాహ్నం భోజనం వారి ఇండ్ల వద్దకు అందించేలా ఎంపీజే ఆర్థిక సాయంతో రిక్షా ఏర్పాటు చేసినందుకు విముక్తి లెపర్సీ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హలీం, జనరల్ సెక్రటరీ అబ్దుల్లా, జిల్లా సెక్రటరీ అజహర్, జిల్లా సభ్యులు అఖిల్ అలీ, సిటీ సభ్యులు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. सेंसेशन होता है हम क्या करते అందరికీ నమస్కారం. మేము ఎంపీజే సంస్థ, నా పేరు అజహర్ మొహిద్దీన్, నేను సంస్థ జిల్లా సెక్రటరీని. అయితే మా ఎంపీజే సంస్థ జిల్లా కార్యక్రమాలు చాలా చేస్తుంది. అటువంటి కార్యక్రమాల్లో మా జిల్లా ప్రెసిడెంట్ గారు హలీం గారి ఆధ్వర్యంలో మేము ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి మేము అందరం చర్చించుకుంటే మంచి కార్యక్రమం ఏది అనుకుంటే ఈ కుష్ఠరోగుల విముక్తి కాలనీలో కుష్ఠరోగుల కొరకు ఏదో ఒకటి చేయాలని చెప్పి 1-2 సార్లు వచ్చి వాళ్ళతో చూసి మాది భోజనం గురించి ఏర్పాటు చేశాం. ఆ తర్వాత వాళ్ళు మాకు అభ్యర్థించడం జరిగింది. ఏమంటే మాకు అన్నీ దొరుకుతున్నాయి, సమాజంలో అన్ని సౌకర్యాలు, అందరూ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి భోజనం అనేది ఇస్తున్నారు, కానీ మాకు ఇది డ్రెస్సింగ్ ఎవరు ఏర్పాటు చేయట్లేదు అని చెప్పారు. ఇంతకుముందు కూడా మేము చేస్తున్నాం కాబట్టి ఈ డ్రెస్సింగ్ని 15 రోజులకు ఒకసారి ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మేము పూనుకొని 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేస్తున్నాం. హలీం గారి ఆధ్వర్యంలో ప్రతి 15 రోజుల గారికి ఎవరో ఒకరి ఆర్థిక సహకారంతో మేము డ్రెస్సింగ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి రోజు అన్నదాన సమాజం నుంచి భోజనం వచ్చేది. ఈ మధ్యకాలంలో ఆ భోజనానికి కొంచెం ఇది పెరిగి రిక్షా వారికి ఛార్జీలు పెరగడం వల్ల రిక్షా అతను రాకపోవడం ఆగిపోయింది. అయితే మమ్మల్ని ఆ విషయంలో కూడా వాళ్ళు అభ్యర్థిస్తే మేము వెళ్ళి అన్నదాన సమాజంతో హలీం గారి ఆధ్వర్యంలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకొని రిక్షా వారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రతి నెల మేము పే చేసి ఇలా వాళ్ళకి ప్రతిరోజు భోజనం వచ్చేలా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వీళ్ళకి ఏమున్నా కూడా వచ్చి మేము సహాయం చేస్తున్నాం. అదేవిధంగా మా ఎంపీజే సంస్థ వర్ధిల్లాలని, మా అందరి సభ్యుల సహకారం ఇంకా అలాగే ఉండాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.